చేసేదానికంటే ఈ రోజు కొంచెం రిస్క్ ఎక్కువ. అయినా కూడా we have two dynamic participants. One is Mr. Praful and the other one is Mr. Gautam. So let's bet. 2000 3000 4000 1000 2000 80 53.5 20 రూపాయలు. Oh, this is a big bet. అవునరా, మీకు ఇలాగే ఉంటుంది మరి. మీ నాన్నలాగా లంచాలు తీసుకుంటే అప్పుతో కాదు కదా మేము పెట్టి కట్టింది. ఇంతకీ వీళ్ళ నాన్న దేంట్లో పని చేస్తాడరా? అవినీతి నిరోధక శాఖ. Now we call Mr. Praful. My bet 10,000. Now let's call the second participant Mr. Gautam. 2000 బొక్కబట్టే ఎలా రా ఇప్పుడు? ఒరేయ్, ఎందుకురా బొక్క బొక్క అంటూ బిక్కబో వేస్తావు? బుయ్యో, ఉన్న 8000 తోసేయ్. మై బెట్ 10,000. నిన్ను నమ్మలేనురా, కౌంట్ చేయాలి. అంటే 2000 తగ్గింది. గెలిస్తే డబుల్ కౌంట్ ఇస్తా. సో రేస్ లో రూల్స్ తెలుసుగా. పార్టిసిపెంట్ 2 కాళ్ళు 2 కార్ల పైన పెట్టి నించుంటాడు. కార్స్ 60 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటాయి. మధ్యలో 3 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపెంట్ గ్రౌండ్ ని టచ్ చేయకూడదు. ఉంటే ఎయిర్ లో ఉండాలి, లేకపోతే కార్ల మీదే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? యా. సో ఫ్రెండ్స్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ప్రఫుల్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బామర్ది. ఈ విషయం మీ అక్కకి తెలిస్తే అసలు ఈ భూమి మీద నిలబడదు. ఇంతకీ పేటెంట్ రైట్స్ తీసుకున్నావా? పేటెంట్ రైట్స్ అంటే ఏంటి బావా? పేటెంట్ రైట్స్ అంటే వీడు తయారు చేసిన కార్బొరేటర్ టెక్నాలజీ మీద సర్వ హక్కులు వీడివే అని గవర్నమెంట్ ఇచ్చే రైట్స్. అవి తీసుకోకపోతే ఇప్పుడు ఒకటి సినిమా కథని ఇది నాది అని ప్రతి వాడు కొట్టుకోవట్లా, అలా అయిపోతుంది పరిస్థితి. అంతేకాదు, నువ్వు ఈ రైట్స్ తీసుకున్న తర్వాత మల్టీనేషనల్ 2 వీలర్స్ కంపెనీస్ అన్ని నీ రైట్స్ కోసం పోటీ పడతాయి. నీ లైఫే మారిపోతురా. గౌతమ్ ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, ఒక చిన్న మెకానిక్ లీటర్కి 120 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే కార్పొరేటర్ కనిపెట్టాడు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. సార్ యాక్చువల్లీ ప్లీజ్ నో ఎక్స్ప్లెనేషన్స్, యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ ఫస్ట్. గౌతమ్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఆ కార్పొరేటర్ టెక్నాలజీ మనకు దక్కేటట్టు చూడండి. దాని విలువ కోట్ల రూపాయలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఖ్యాతి మన కంపెనీకి పెరుగుతుంది. గౌతమ్కి దాని వాల్యూ తెలియకముందే ఆ టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి. బై హిమ్ అట్ ఎనీ కాస్ట్. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని. ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళి పట్రా. ఏంట్రా మంత్రాలు? ఏంట్రా దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్ళతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా, ఉప్మా పెసరట్టు కావాలన్నా, ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న? ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో, నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటలు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా. మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? అమ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా?
వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరవనివ్వదు. తుదిరా బతుకింతే. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నావు. నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యు ఆర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా, అయినా అమ్మాయితో నీకు ప్రేమేంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం మతం ఆస్తి అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైటు వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడచ్చాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరే అమ్మాయిని లైన్లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా. వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళు విరగొడతారు పాద. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడి చేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేంట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ, యు హేట్ మీ అండ్ హిట్ మీ, బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును, నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్. పంతులమ్మ పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. హాయ్ భ్రమరా. హాయ్ జానకి. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనూ కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా?
నేను పొద్దునే రెడీ. ఓకే